నువ్వు ఈ కుళ్ళు మనుషుల మధ్య బతకలేవు కాని పద బావిలోకి దూకేయ్. హాయిగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేద్దాం. ఒకప్పుడు గొప్పగా బ్రతికి ఇప్పుడు పేదరికంలో కాలం గడుపుతున్న వెంకటాద్రికి ఏ పని చేత కాదు. పూర్వీకుల పేరు చెప్పుకుని వాళ్ళ పరపతితో అందరి దగ్గర అప్పులు చేసి కాలం నెట్టుకొచ్చాడు. తీరా అప్పులు మితిమీరిపోయేసరికి అప్పులు వాళ్ళ కంట పడకుండా చీకటితోటే ఇల్లు వదిలి రోజంతా అడవిలో తిరిగి అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి చేరేవాడు. ఒకరోజు వెంకటాద్రి భార్య విశాలాక్షి కోపంతో ఊగిపోతూ, నీకే మగ మహారాజువి, అడ్డమైన తిరుగుల్లో తిరిగి అర్ధరాత్రి ఎప్పుడో ఇల్లు చేరతావు. అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. అందరూ రేపు తెల్లవారుగానే వస్తారట. ఎక్కడికి పారిపోకుండా వాళ్ళకి సమాధానం చెప్పు. రేపు తెల్లవారితే అప్పులు వాళ్ళు అందరిలోనూ తన పరువు తీస్తారన్న భయంతో వెంకటాద్రి ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకుని ఊరి చివర ఉన్న పాడుబడిన బావి దగ్గరకు చేరుకుంటాడు. అదే సమయానికి ఆ బావిలోంచి పొగలు వచ్చి వింత రూపంలో ఉన్న పిశాచం బయటకు వస్తుంది. వెంకటాద్రి భయంతో వెనక్కు తగ్గుతాడు. ఏ ఎవరురా నువ్వు? నీకు మతుందా లేదా? భూత ప్రేతాలు తిరిగే వేళ ఈ వైపు ఎందుకొచ్చావు? బ్రతకాలని లేదా నీకు? వెంకటాద్రి కాస్త ధైర్యం తెచ్చుకుని, బతకడం ఎలాగో సాధ్యం కాకనే చావడానికి వచ్చాను, పక్కకు తప్పుకో. అంత పని చెయ్యకురా. నేను మా ఆయన కూడా క్షణికావేశంలో నీలాగే ఇందులో దూకి చనిపోయి ఇదిగో ఇలా మారాను. తరువాత నా పిల్లలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. నా మాట విని తిరిగి వెళ్ళిపో. ఇప్పుడు నేను చావకపోయినా తెల్లారితే అప్పులోళ్ళు నా ప్రాణాలు తీసేస్తారులే. ఓ అదా నీ బాధ? ఒక్క నిమిషం ఆగు అంటూ పిశాచి ఆ బావిలోకి వెళ్ళి ఒక పెద్ద బంగారు నాణెంతో బయటకు వచ్చి, దీంతో నీ అప్పులు తీర్చుకో, మళ్ళీ ఈ ఛాయలకు రాకు. వెంకటాద్రికి ఇస్తుంది. వెంకటాద్రి సంతోషంతో ఆ నాణెం పట్టుకుని ఇంటికి వెళ్లి భార్యకు జరిగింది చెప్పాడు. వెంకటాద్రి భార్య విశాలాక్షి ఆ నాణ్యాన్ని చూసి వింతగా ముఖం పెడుతుంది. ఆ ఒక్క నాణెంతో అప్పులన్నీ తీరిపోయి 3 రోజుల పాటు కుటుంబమంతా రాజభోగాలు అనుభవించింది. 4వ రోజు రాగానే భార్య వెంకటాద్రికి కొత్త ఆలోచన చెప్తుంది. నువ్వు మళ్ళీ చావటానికి ఆ బావి దగ్గరకు వెళ్ళు. మళ్ళీ 1, 2 నాణేలు పట్టుకునిరా. వెంకటాద్రి మళ్ళీ బావి దగ్గరకు వెళ్ళి దూకినట్లు నటిస్తాడు. పిశాచం బయటకు వస్తుంది. ఏమిరా, మళ్ళీ నీకు ఈ పాడుబుద్ధి పుట్టిందేంటి? ఏం చేయమంటావు? అప్పులైతే తీర్చగలిగాను గాని బతకడానికి మార్గం ఏది కనిపించట్లేదు. పిశాచం మారు మాట్లాడకుండా బావిలోకి వెళ్ళి మరో నాణెం తెచ్చి ఇస్తుంది. 10 రోజులు జల్సా చేసి వెంకటాద్రి 3వసారి కూడా బావి దగ్గరకు వెళ్ళి నా కర్మ, ఏ పని దొరకడం లేదు అని నాటకమాడి 3వ నాణెం పట్టుకొచ్చాడు. ఈసారి ఆ నాణెంతో విశాలాక్షి బంగారు గాజులు చేయించుకుంటుంది. ఏమయ్యా, ఎన్నిసార్లు ఆ పిశాచం దగ్గర ఒక్కో నాణెం తీసుకుంటావు? ఆ బావిలో ఇంకా ఎన్ని నాణాలున్నాయో ఏమిటో. ఇంకొకరు ఎవరో ఎల్లకముందే ఏదో ఒక అబద్ధం చెప్పి వాటన్నిటినీ పట్టుకొచ్చి అని చెప్పింది. వెంకటాద్రికి కూడా ఆ ఆలోచన బాగా నచ్చుతుంది. మరుసటి రోజే వెంకటాద్రి మళ్ళీ బావి వద్ద వాలుతాడు. పిశాచం విసుగ్గా చూస్తుంది. అప్పుడే వచ్చావేంట్రా? నాకు విసిగెత్తిపోతుంది అనుకో. చేద్దామంటే ఏ పని దొరకడం లేదు. మరి ఏం చేయాలో తెలియక నీ దగ్గరికే వచ్చేసా. ఈసారి నువ్వు బావిలోకి వెళ్ళి 1, 2 కాకుండా సంచితో బంగారు నాణాలు తెస్తే అవి పట్టుకుని వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసి బాగుపడతా. మళ్ళీ ఇటువైపు రాను, నిన్ను విసిగించను. నీ ఆలోచన బాగానే ఉంది కానీ చాలా ఏళ్ల తర్వాత ఒక మనిషితో మాట్లాడటం మొదలు పెట్టానా నీకు ఒక్కో నాణెం ఇస్తూ నీతో ఊళ్ళో విశేషాలు వినటం అలవాటైపోయింది. ఇప్పుడు హఠాత్తుగా ఇంక నువ్వు రాననేసరికి నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఈ కుళ్ళు మనుషుల మధ్య బతకలేవు కాని పద బావిలోకి దూకేయ్. హాయిగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ
ఇక్కడే కాలక్షేపం చేద్దాం. నువ్వు అడిగినప్పుడల్లా నీకు నాణ్యమిచ్చానుగా, ఇప్పుడు నీ ప్రాణం ఇవ్వు. అంటూ పిశాచం భయానకంగా నవ్వుతూ వెంకటాద్రి వైపు వస్తుంది. వెంకటాద్రి గుండెలు జారిపోయి ప్రాణభయంతో భయపడి ఇదేం మడత పేచీరా భగవంతుడా అనుకుని, అలాగే చేద్దాం. పాపం ఒక ముక్క మా ఆవిడకి కూడా చెప్పేసి వస్తానే అంటూ వెంకటాద్రి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇంటివైపు పరుగులు తీస్తుంటే పిశాచం వెళ్ళి వస్తాడట. నీలాంటి వాళ్ళను ఎంతమందిని చూసుంటాను. ఉచితంగా లభించే సహాయం ఉన్నంతకాలం ఎవరికి ఏ పని చేసే ఉద్దేశం కలగదు. కానీ పని చేయడానికి బతికించేవాడు బతకడానికి ఎన్నటికీ అర్హుడు కాదు.